నమస్కారం అండి. ఈరోజు మనం కన్య రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ నెల మొదలయ్యి కన్య రాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయి వీరి జీవితంలో పెను మార్పులు. మట్టిని పట్టుకున్న బంగారమే. అసలు కన్య రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితంలో ఎలాంటి మార్పులను చూడబోతూ ఉన్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి కన్య రాశి వారి పూర్తి జాతక వివరాలను మనం ఇప్పుడు చూసేద్దాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కన్య రాశికి చెందుతారు. కన్య రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్య రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగాక పొట్టిగాగాక మధ్యస్థమైన వంటి శరీరాన్ని కలిగి ఉంటారు. కన్య రాశి వారు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారు ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించటం. ఈ అలవాటును వీరికి జన్మతః వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడకుండా దాచుకుంటారు. కన్య రాశి వారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు. కన్య రాశి వారు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు ఊహించని ఖర్చులు, ఆర్థికపరమైన ఒడిదుడుకులను ఎదురవుతారు. ఆర్థికపరమైన ఒడిదుడుకుల్ని అధిగమించేందుకు ఖర్చులు తెలివిగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో అవసరమైన ఖర్చులు, పెట్టుబడులు నివారించడం మంచిది. అయితే గురుడు ఈ రాశి నుంచి 6వ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో కొత్త ఆదాయం పొందే అవకాశం ఉంది. శని ప్రభావం వల్ల ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, ప్రణాళిక నైపుణ్యాలు పెంచుకుంటారు. ఈ కాలంలో మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యానికి కొనసాగించాల్సి ఉంటుంది. గురుడు ఈ రాశి నుంచి 6వ స్థానంలో ప్రయాణం చేసే సమయంలో మీ కుటుంబంలో విభేదాలు పరిష్కరించుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి పరస్పర పరీక్షలను కనుగొంటారు. ఈ రాశి నుండి గురుడు 6వ స్థానం నుంచి ప్రయాణం చేసే సమయంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. మీరు అధ్యయనాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలు పొందుతారు. కొత్త కోర్సు, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఈ కాలంలో ఏకాగ్రత, క్రమశిక్షణ, అంకిత భావంతో ఉండటం వల్ల విద్యాపరంగా విజయాలు సాధించేందుకు మీరు కెరియర్లో పురోగతిని సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. కన్య రాశి వారికి కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి. గ్రహాల కదలిక కారణంగా మీరు పనిలో రాణిస్తారు. ఉద్యోగుల కార్యాలయంలో కొత్త బాధ్యతలను నిర్వహిస్తారు. తాము నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఈ కాలం మీ కెరియర్లో అత్యంత విజయవంతమైనది. మీరు కఠోర శ్రమ, ఏకాగ్రత, పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాలు స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మంచి పదోన్నతి పొందవచ్చు. కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు. మరోవైపు కెరియర్ పరంగా లక్ష్యాలను సాధించేందుకు కొంత కష్టపడాల్సి రావచ్చు. ఈ రాశివారు ఆరోగ్యపరమైన విషయాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. ఈ కాలంలో అనారోగ్యానికి జీవనశైలి, ఆహారం, వ్యాయామం, దినచర్య పాటించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రాశి నుంచి శని అష్టమ దశలో సంచారం చేసే సమయంలో మీకు కొన్ని
ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు ధ్యానం చేయడం, విశ్రాంతి తీసుకోవడం, మానసికంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వంటి చేయాలి. కన్యా రాశి వారిలో అవివాహితులకు వివాహ సంబంధాల్లో కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు. మీరు వివాహం చేసుకునేందుకు సమయంలో ఆలస్యం లేదా అంతరాయం కలగవచ్చు. శని ఈ రాశి నుంచి అష్టమ స్థానంలో రవాణా చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మిగిలిన గ్రహాల ప్రభావంతో మీకు వివాహానికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు వివాహ విషయంలో తొందరపడటం లేదా అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవటం వంటివి చేయవద్దు. మీరు మీ భాగస్వామితో సన్నిహిత్యం పెంచుకోవడంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది. సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దానిని తేలికగా అధిగమిస్తారు. ఈ రాశివారు రక్షణ మరియు పోలీస్ శాఖల్లో ఉన్నత పదవుల్లో కొనసాగుతారు. శాఖపరమైన విషయాల్లో కొన్ని సందర్భాలపై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు. ఈ రాశివారు ప్రేమించిన వారిని పెళ్లాడటం వల్ల జీవితం ఆనందంగా సాగిపోతుంది. స్నేహితుల ప్రేమ వ్యవహారాలు చక్కదిద్దటంలో సఫలం అవుతారు. ఈ రాశివారు రచన రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోకడలతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు. దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది. ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాలను వ్యాపారం చేస్తారు. మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకొని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు. వారి ఉత్పత్తులు కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తారు. చూసారు కదండి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో. ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనమైతే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుజ దశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది. విష్ణు ఆదరణ, గణపతి ఆదరణ వలన కన్యా రాశి వారు అనేక సమస్యలను అధిగమించవచ్చు. కన్యా రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధర ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు అదృష్ట రంగులు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఉదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్యా రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉండటం వల్ల బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. చూసారు కదండి కన్యా రాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.